ఒకానొక దేశంలో 2 పంట పొలాలు ఉన్నాయంట. బాగేనండి. 2 పంట పొలాలు ఉన్నాయి, పక్క పక్కనే ఉన్నాయి. ఆ పక్కన ఒక పొలము, ఈ పక్కన ఒక పొలం, మధ్యలో ఒక కాలం ఉంది. ఈ 2 పంట పొలాలు రోజు మాట్లాడుకుంటా ఉండేయంట. చక్కగా మాట్లాడుకుంటుండే పొలాలు. బాగేనండి. చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒకటిలో ఒక పొలము చాలా సౌమ్యంగా, చాలా చక్కగా మాట్లాడుతుంది. ఇంకో పొలం కొద్ది ఘాటుగా మాట్లాడుతుంది. వానాకాలం వచ్చింది, వర్షము సమృద్ధిగా పడింది. వర్షము సమృద్ధిగా పడితే పంట పొలాలు ఏం చేస్తాయి? అంటే బాగా నీరు తాగుతాయి. అంతే కదా, పొలాలు, భూమి అంతా కూడా నీళ్లు పోస్తే బాగా తాగేస్తాయి. నీళ్లు బాగా తాగేసినాయి ఆ పక్క పొలము, ఈ పక్క పొలం. 2 పొలాలు బాగా నీళ్ళు ఎక్కువ తాగేసినాయి, చక్కగా తాగేసి సమృద్ధిగా ఉన్నాయి. ఆ విధంగా పంట పొలాలు సమృద్ధిగా తాగిన ఈ పొలాలు ఏం చేస్తున్నాయి అంటే, ఒక పొలం ఏం చేసిందంటే, నా యజమానుడు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకోనుండు, నా కోసం ఎన్నో పనులు చేస్తున్నాడు, ఎన్నెన్నో కష్టపడుతున్నాడు, అందుకని నేనేం చేయాలంటే చక్కని పైరు, చక్కని పంట నా యజమానుడికి నేను ఇవ్వాలి అని ఆ పంట పొలం అనుకునిందంట. అనుకోవడమే కాదు, అనుకున్న ప్రకారముగా ఆ పైరు బాగా వచ్చి ఆ యజమానుడికి కావలసిన కాడికి ఇంకా ఎక్కువ పంట ఇచ్చిందంట. అప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు? ఆ పంట పొలాన్ని చూసి చక్కగా పైరు వచ్చింది అనుకోండి, చక్కగా ఆ పంట పండింది అనుకోండి, ఆ యజమానుడికి ఎంత సంతోషం! ఆహా, ఎంత బాగా నా పొలం పండింది అని ఆనందంతో సంతోషంగా ఉప్పొంగిపోతుంది. అంతే కదా. అట్లాగా ఒక పైరు ఏం చేసింది, ఒక పొలం ఏం చేసిందంటే, ఒక పక్కన ఉండే పొలం ఏం చేసిందంటే చక్కగా ఆ యజమానుడికి పైరు పంట అందించింది. ఆ యజమానుడు సంతోషపడ్డాడు. అలాగనే ఇంకొక పక్కన ఇంకొక పొలం ఉంది కదా, దానికి కూడా వర్షం బాగా కురిసింది. చాలా చక్కగా ఆ పంట, ఆ పొలం అంతా నీళ్ళన్నీ బాగా తాగింది. బాగా నీళ్లు తాగి 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 ఇది అనుకునింది, యజమానుడు లేదు, యజమానుడు లేదు. ఏం యజమానుడు? ఏం చేస్తున్నాక ఆయన నాకేం నీళ్లు పెట్టిండా? ఏం చేసిండు? పైనుంచి నీళ్ళు వచ్చింది తాగిన. నేనెందుకు చేయాలి? నేనెందుకు పంట పండించాలి? నేనెందుకు ఆయనకి సమృద్ధిగా ఆహారం వచ్చేటట్టుగా నేను ఈ పొలాలు పండించాలి? లేదు లేదు, నేను పండించను. లేదు లేదు, నేను పండించను. నా భూభాగంలో నేనేం చేస్తాను అంటే గచ్చ పొదలు పండిస్తాను. ముళ్ళ తొప్పలు, పల్లెరుగాయలు ఉంటాయి కదా, అలాంటివి పండిస్తాను. యజమానుడు వచ్చినప్పుడు కూర్చుకోవాలి అని ఈ పొలం బాగా ప్లాన్ వేసిందంట. అట్లాగనే చేసింది అది. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఇవే పండించింది. యజమానుడు వచ్చి చూసిండు. ఏం చేస్తాడు? చిచ్చి, ఏం పొలం రా ఇది, దరిద్రం పొలం. ఇంత కష్టపడి ఎంత చేసినా, ఎంత దున్నిచ్చి, ఎంత చేసి, ఎన్ని దీనికి డబ్బులు ఖర్చు పెట్టా సరే ఈ పనికిరాంది పొలం ఇది, దీన్ని నేను వదిలేస్తున్నా, వచ్చి నాకు వద్దు, దాన్ని వదిలేసి వెళ్ళిపోయిందంట. ఆ పక్కనేమో ఇంకో పొలం ఏమో యజమానుడు చెప్పిన మాటిని, యజమానుడికి ఆ ఇచ్చే ఆహార పదార్థాలు కాకుండా ఇంకా ఎక్కువగా పైరు పండించింది. కానీ ఈ పక్కనేమో పనికిరాని పొలమేమో యజమానుడి మీద ద్వేషం పెట్టుకొని యజమానుడికి గచ్చపోదలు, ముళ్ళ తప్పులు అవి పుట్టించింది. యజమానుడు ఏం చేసిండు? ఈ దాన్ని వదిలేసి మంచి దాని దగ్గరకే ఉండి దాన్నే పండించుకుంటా, దాన్నే దున్నించుకుంటా, దాంతోనే ఆయన పని చేసుకుంటూ సంపాదించుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అర్థమవుతుందా? ఉండరా మనలో ఎవరైనా ఇట దేవుడు మనకు ఒకటి చెప్తే, దేవుడు మనల్ని ఫలాలు పండించాలి, మీరు ఆత్మ ఫలాలు కలిగి ఉండాలని దేవుడు మన నుంచి కోరుకుంటుంటే, లేదు లేదు, నేను ఎందుకంటాను ఆయన మాట, దేవుడి మాట ఎందుకంటాను, సేవకుడు మాట ఎందుకంటాను, బైబిల్ మాట ఎందుకంటాను, నా ఇష్టం, నా హృదయం, నా డబ్బు, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, నా శరీరం. గచ్చ పొదలు పండిస్తే ఆ పొలాన్ని ఏం చేసిండు యజమానుడు అంటే చీ అని వదిలేసాడు. పనికిరాని పనులు చేసిన, దేవుడికి ఇష్టమైన పనులు కాకుండా మనకిష్టం వచ్చిన పనులు చేసి దేవుడికి కోపం తెప్పించినామంటే దేవుడు కూడా ఏదో ఒక రోజు మనల్ని చీ అంటాడు.
అని మనల్ని వదిలేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే పక్కన పొలం, ఇంకో పొలం ఉంది కదా ఫస్ట్ది, అదేం చేసింది, నా యజమానుడికి నేను లాభాన్ని తెచ్చిపెట్టాలి. ఎప్పుడు నా యజమానుడు నా కాడే ఉండాలనుకునింది, అది యజమానుడు ఏం చెప్పినా, యజమానుడు ఏం చేసినా అది ఊరుకుండి యజమానుడికి లాభం తెచ్చిపెట్టింది. అలాంటి పొలంగా మనం ఉండాలి.